రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేద్కర్ స్మృతివనంను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న సామాజిక సమతా సంకల్ప సభకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీగా తరలివస్తున్నారు. లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో 18.81 ఎకరాల్లో సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 206 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం స్మృతివనంను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి ముందు నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. సుమారు 2000 బస్సులను ఈ కార్యక్రమానికి కేటాయించారు. 1.35 లక్షల మంది ప్రజలు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. దూర ప్రాంతాల నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే బస్సులు, కార్లు పార్కింగ్ చేసేందుకు వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాయంత్రం 4:30 తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ సామాజిక సమతా సంకల్ప సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 6:30 అంబేద్కర్ స్మృతివనంకు చేరుకుంటారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. లేజర్ షో, డ్రోన్ షో, యాంఫీ థియేటర్, మ్యూజియం గార్డెన్, మ్యూజికల్ ఫౌంటైన్ అన్నీ తిలకిస్తారు. సంఘ సంస్కర్త, కవి, మహాయోగి వేమన జయంతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అందుకోసం అన్ని వర్గాలు కలిసి రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరిలోని ప్రముఖులతో వరుసగా భేటీ అవుతున్నారు. నియోజకవర్గంలోని సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళగిరికి చెందిన ప్రముఖులు పొట్టి గిరిజ, ప్రగడ రాజశేఖర్, తెంపల్లి రాఘవేంద్రరావుల ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వైద్యులుగా నిత్యం వందలాది మందికి సేవలందిస్తున్న గిరిజ, ఆదినారాయణలను లోకేష్ అభినందించారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో వైద్య సేవలు విస్తృతం చేసేందుకు వారి సహకారం తీసుకుంటామని చెప్పారు. విజయ కళాశాల చైర్మన్ ప్రగడ రాజశేఖర్తో సమావేశమైన లోకేష్ విద్యారంగానికి, విద్యాసంస్థలు చేస్తున్న కృషిని కొనియాడారు. విద్యారంగంతో పాటు నూలు ఎగుమతులోనూ తమ కుటుంబ సభ్యులు రాణిస్తున్నారని రాజశేఖర్ చెప్పారు. నేతన్నలు, విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రగడ రాజశేఖర్ లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. అనంతరం విద్యుత్ గుత్తేదారు తెంపల్లి రాఘవేంద్రరావును ఆయన నివాసంలో కలుసుకున్నారు. స్వరాజ్య మైదానంలో సీఎం జగన్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయనున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. విగ్రహ ఆవిష్కరణ వీక్షించేందుకు 2500 బస్సుల్లో ప్రజలు వస్తారని, ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో లక్షలాది మంది విజయవాడకు తరలి వస్తారని అన్నారు. నగరంలోకి సభ నిమిత్తం వచ్చే వాహనాలను ఎంజీ రోడ్, బీఆర్టీఎస్ రోడ్, చుట్టుకుంట, విద్యాధరపురం, వజ్ర గ్రౌండ్స్ తదితర ప్రాంతాలలో పార్కింగ్కు అవకాశం కల్పించామని వారు తెలిపారు. స్వరాజ్య మైదానంలో సీఎం జగన్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయనున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని విజయవాడ స్వరాజ్య మైదానంలో ప్రారంభించడం గొప్ప విషయమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా 19వ తేదీ ఉదయం విగ్రహ ప్రారంభ కార్యక్రమం జరుగుతుందన్నారు. అంబేద్కర్ విగ్రహ ప్రారంభం సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సభ జరుగుతుందని, ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. 2500 బస్సుల్లో ప్రజలు వస్తారని, ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో లక్షలాది మంది విజయవాడకు తరలి వస్తారని అన్నారు. చెన్నై, వైజాగ్ నుంచి వచ్చే భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. భారీ వాహనాలను ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలోకి అనుమతి లేదని, నేషనల్ హైవే మీదుగా వచ్చే వాహనాలను వివిధ రహదారుల గుండా దారి మళ్లిస్తున్నామన్నారు. నగరంలోకి సభ నిమిత్తం వచ్చే వాహనాలను ఎంజీ రోడ్, బీఆర్టీఎస్ రోడ్, చుట్టుగుంట, విద్యాధరపురం, వజ్రా గ్రౌండ్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్కి అవకాశం కల్పించామని తెలిపారు.
సాయంత్రం 4:30 సభ జరుగుతుందని, ఈ సభకు సీఎం హాజరవుతారని వెల్లడించారు. వచ్చేటప్పుడు కావాల్సినటువంటి ప్రాపర్ శానిటేషను, వాటరు, స్నాక్స్ ఆ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా అనేటువంటిది కోఆర్డినేషన్తో అనేటువంటిది చేసుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ అనేది అది కూడా ఎంటైర్ మీరు ఇక్కడ ఒకవేళ ఎంజీ రోడ్లో ఉన్నప్పటికీ కూడా, ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్నప్పటికి కూడా మీరు అక్కడ యాక్చువల్గా అయితే అక్కడ స్టాచ్యూ దగ్గర అనేటువంటిది గౌరవ సీఎం గారు లేజర్ షో చేసినప్పటికీ కూడా, లేకపోతే ఫైర్ వర్క్స్ చేసినప్పటికీ కూడా అక్కడ గార్లాండ్ అనేటువంటిది యాక్చువల్గా వెళ్ళి ఫుట్ దగ్గర అనేటువంటిది మనకి ఫ్లవర్స్ అనేటువంటి ఆఫర్ చేసినప్పటికీ కూడా అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ ఫ్రమ్ దీస్ 36కి సంబంధించినటువంటి అన్ని దగ్గర నుండి విజిబుల్ అనేటువంటి ఉంటుంది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్టాచ్యూ దగ్గరలో ఉన్నటువంటి ఎంజీ రోడ్ ఆ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోవాలనేటువంటి పరిస్థితి అనేటువంటిది అవసరం లేదు. 9 కల్లా స్టార్ట్ అవుతుంది. త్రోవగుంట దగ్గర డైవర్షన్ ఇచ్చి అటు నుంచి చీరాల, బాపట్ల, రేపల్లె, తర్వాత పెనుమూడి బ్రిడ్జ్, అవనిగడ్డ మీదుగా ఆ ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది. అదేవిధంగా చెన్నై నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళే ట్రాఫిక్ యూజువల్గా విజయవాడ రాదు, బట్ ఆ ట్రాఫిక్ కూడా కంపల్సరీగా హెవీ ట్రాఫిక్ మన మేదర మెట్ల దగ్గర డైవర్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా వైజాగ్ నుంచి చెన్నై వయా విజయవాడ వెళ్ళే ట్రాఫిక్కి మన హనుమాన్ జంక్షన్ దగ్గర డైవర్షన్ ఇవ్వబడుతుంది. హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, తర్వాత అటు నుంచి పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా రేపల్లె డైవర్షన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రాఫిక్ హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు, తర్వాత మైలవరం, ఇబ్రహీంపట్నం మీదుగా డైవర్షన్ ఇవ్వడం జరుగుతుంది. 10 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి టువర్డ్స్ వైజాగ్ వెళ్ళే ట్రాఫిక్ ఏదైతే ఉందో అది ఇబ్రహీంపట్నం దగ్గర డైవర్ట్ చేయబడుతుంది. ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు డైవర్ట్ చేయబడతాయి. మొత్తం మీద హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఈ లారీస్ కానివ్వండి, టిప్పర్స్ కానివ్వండి, అదేవిధంగా మల్టీ యాక్సిల్ వెహికల్స్ కానివ్వండి, ఏవి కూడా మార్నింగ్ అరౌండ్ 10 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు కూడా విజయవాడ సిటీలో మనము పర్మిషన్ ఇవ్వట్లేదు. నేడు అణగారిన బడుగు బలహీన వర్గాల పండుగని మన అంబేద్కర్ విగ్రహావిష్కరణ పండుగ విజయవాడలో జరగనుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు తెలిపారు. ఈ పండుగకు కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజాస్వామ్యవాదులంతా తరలిరావాలన్నారు. వాడవాడలా అందరూ ఒక పెద్ద పండుగలా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు నిన్న మీడియాతో మాట్లాడారు. ప్రపంచ మేధావి, గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ అంబేద్కర్ 206 అడుగుల విగ్రహం దేశ చరిత్రలో ఒక గొప్ప చిహ్నమన్నారు. అంబేద్కర్ ఫిలాసఫీని ఆదర్శంగా తీసుకుని సీఎం జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. దేశంలో జాతి, కుల, వర్ణ వివక్షను పటాపంచలు చేసే చట్టాలను అంబేద్కర్ రూపొందించారని అన్నారు. ఆ చట్టాలను సీఎం జగన్ ఏపీలో పక్కగా అమలు చేస్తూ అట్టడుగు వర్గాలకు ఆలంబనగా నిలిచారని చెప్పారు. అణగారిన వర్గాలకు అండగా నేనున్నానని, డీబీటీ ద్వారా పేదలకు నేరుగా 2.46 లక్షల కోట్ల రూపాయలను అందించారని అన్నారు. పేద వర్గాలు సీఎం జగన్ను భుజానికి ఎత్తుకుని ఈయనే అంబేద్కర్ వారసుడు అని చెప్పుకునే విధంగా పాలన సాగిస్తున్నారని తెలియజేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం, డెమోక్రసీ విలువలు ఎలా ఉండాలి అనే దానికి వచ్చి సమానత్వం కానీ, స్వేచ్ఛ కానీ, ఫ్రెటర్నిటీ కానీ ఇవన్నీ నెలకొల్పినటువంటి వీటన్నిటితో ఉన్నప్పుడే మనిషి స్వేచ్ఛగా ఉండగలడని ఇప్పటిదాకా పల్లెల్లో ఊరికి దూరంగా ఉన్నటువంటి కోటాను కోట్ల విగ్రహాలు ఈరోజు విజయవాడలో స్వరాజ్య మైదాన్ నడిబొడ్డున జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ వాదులంతా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో సగర్వంగా చదువుకునే హక్కు లేదనే వాడికి, ఎక్కువ కాలం బ్రతికే హక్కు లేదనే వాడికి, లేకపోతే మానవ హక్కులు లేవనే వాళ్ళకి, లేకపోతే ఈ విధంగా బ్రతకాలని చెప్పే వాళ్ళకి ఆదర్శంగా ఉండే అంబేద్కర్ ఫిలాసఫీని తనకు అందినటువంటి 4.5 సంవత్సరాల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకొని ఈ ఫిలాసఫీయే నాకు ఆదర్శం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం మాత్రమే ఈ దేశానికి ఆదర్శం అని చెప్పి కృష్ణా జిల్లాలో నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా కులగణన సర్వే ప్రారంభిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. ఈ సర్వే ద్వారా కులాల వారీగా వివరాలు, నివాసంలో ఎంతమంది ఉంటున్నది, వాలంటీర్తో పాటు సంబంధిత సచివాలయ సిబ్బంది రూట్ మ్యాప్ ప్రకారం ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు.
కులగణన సర్వేలో వ్యక్తులు ఏ వివరాలు చెప్తే వాటినే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది నమోదు చేసుకోవాలని, ఎటువంటి ఆధారాలు అడగకూడదన్నారు. కృష్ణా జిల్లాలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిన్న సాయంత్రం కలెక్టర్ పి రాజాబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సర్వే ద్వారా కులాల వారీగా వివరాలు, నివాసంలో ఎంతమంది ఉంటున్నది, వాలంటీర్తో పాటు సంబంధిత సచివాలయ సిబ్బంది రూట్ మ్యాప్ ప్రకారం ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు. అనంతరం బయోమెట్రిక్ ద్వారా కుటుంబ పెద్ద అథెంటికేషన్ తీసుకుంటారన్నారు. ఈ నెల 28వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో ఈ విధంగా సర్వే జరుగుతున్నది. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తారన్నారు. తదనంతరం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి స్వయంగా సర్వే వివరాలను పునః పరిశీలన చేస్తారన్నారు. ఎక్కడ పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు కుల గణన సర్వేపై పరిశీలన, ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తామన్నారు. కులగణన సర్వేలో వ్యక్తులు ఏ వివరాలు చెబితే వాటినే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది నమోదు చేసుకోవాలని, ఎటువంటి ఆధారాలు అడగకూడదన్నారు. కులగణన సర్వేను విజయవంతం చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. కులాల యొక్క వివరాలు, దాంతోపాటు వాళ్ళ డెమోగ్రఫిక్, వాళ్ళు హౌస్లో ఎంతమంది ఉన్నారనేది ఒక సెన్సస్ సేకరణ అనేది జరుగుతుంది. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో ఈ కులగణన అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి కృష్ణా జిల్లా ప్రజలందరికీ యాజ్ ఎ కలెక్టర్గా నా అప్పీల్ ఏంటంటే, అందరూ కూడా వారు ఈ కులగణనలో నమోదు కావాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. దీనికి సంబంధించి మనకి వాలంటీరు అండ్ విలేజ్ ఫంక్షనరీ, అంటే మన వార్డ్ విలేజ్ సెక్రటరియట్లో ఉన్నటువంటి ఫంక్షనరీస్ ఇద్దరూ కూడా ముందుగానే నిర్ణయించుకున్నటువంటి ఆ రూట్ మ్యాప్ ప్రకారం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా సేకరించడం, దాంతోపాటు వారి యొక్క కులం యొక్క వివరాలు సేకరించడం, దానికి అథెంటికేట్ చేస్తూ ఆ యజమాని ఎవరైనా సరే, ఆ ఇంట్లో ఉన్న మొబైల్ ఫోన్ ఉన్నటువంటి ఆధార్తో లింక్ అయినటువంటి ఎవరైనా సరే ఆయన అథెంటికేట్ చేస్తారు బయోమెట్రిక్ ద్వారా. అదేవిధంగా వాలంటీర్ అథెంటికేట్ చేస్తారు. అదేవిధంగా విలేజ్ ఫంక్షనరీ ఎవరైతే ఉన్నారో వారు కూడా అథెంటికేట్ చేస్తారు. దుర్గగుడికి భవానీ దీక్షల విరమణ సమయంలో భవానీ మాలదారులు అమ్మవారికి హుండీల ద్వారా 2.70 కోట్ల నగదును, కానుకలు, మొక్కుబళ్లు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భవానీలు, భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు నిన్న మహామండపం 6వ అంతస్తులో జరిగింది. 2,70,48,680 నగదుతో పాటు 250 గ్రాముల బంగారం, 18 కిలోల వెండి కానుకల రూపంలో వచ్చాయని ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. కానుకల లెక్కింపును ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు, పాలక మండలి సభ్యురాలు బొచ్చు మాధవీకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. కానుకల లెక్కింపు నేడు కూడా కొనసాగుతుందని ఆలయ ఈవో రామారావు పేర్కొన్నారు. లెక్కింపులో దేవాదాయ శాఖ ఏసీ శాంతి పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నల్లగట్ల స్వామిదాస్ నియమితులయ్యారు. పార్టీ అధిష్టానం నిన్న విడుదల చేసిన 4వ జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. స్థానికుడైన స్వామిదాస్ 1994-1995 ఎన్నికల్లో తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎంఏ రాజనీతి శాస్త్రం చదివిన స్వామిదాస్ గతంలో సహకార శాఖలో ఆడిటింగ్ అధికారిగా పనిచేశారు. ఎంపీ కేశినేని నానికి అత్యంత సన్నిహితుడైన స్వామిదాస్ తన భార్య, మాజీ జెడ్పీ చైర్పర్సన్ నల్లగొట్ల సుధారాణితో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఇటీవల వైఎస్ఆర్సీపీలో చేరారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు స్వామిదాస్ తెలిపారు. కోట్ల మంది ఆరాధ్య దైవం అయిన శ్రీరాముడి ఆలయం అయోధ్యలో ప్రారంభం సందర్భంగా నేడు ప్రపంచమంతా భారతదేశం వైపే చూస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు కుల మతాలకు అతీతంగా రామరాజ్య స్థాపకుడైన రాముడి ఆలోచనలు ఆచరిస్తారు, పూజిస్తారన్నారు. ఈ నెల 22న ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి అయోధ్యలో శ్రీరామచంద్రుడి ఆలయ ప్రారంభం సందర్భంగా ఈరోజు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల పైబడి ప్రజలందరూ మతాలు, కులాలకు సంబంధం లేకోకుండా
రామరాజ్య స్థాపకుడైనటువంటి శ్రీరామచంద్రుడిని ఆరాధిస్తారు, పూజిస్తారు, వారి ఆలోచనను ఆచరిస్తారు. ఈ సందర్భంగా ఒక పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమం సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ అందులో భాగస్వాములు కావాలని భారత ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా హిందువుల మనోభావాలు, హిందువుల భక్తి శ్రద్ధలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మందికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మాదిరి పాటించాలని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తుంది. తక్షణం సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ కోరుతుంది. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విజయవాడ నగర ప్రజల కోసం శుభమస్తు షాపింగ్ మాల్ ప్రత్యేక ఆఫర్లతో పాటు లక్కీ డ్రా ద్వారా విలువైన బహుమతులను గెలుచుకునే అవకాశాన్ని కల్పించింది. లక్కీ డ్రాలో ఎలక్ట్రికల్ స్కూటర్లను అందజేశారు. లక్కీ డ్రాలో స్కూటర్లు గెలుపొందిన 3 వినియోగదారులకు ఏపీ జెన్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుందర్రావు నిన్న విజేతలకు ఎలక్ట్రిక్ స్కూటర్ తాళాలను అందజేశారు. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని శుభమస్తు షాపింగ్ మాల్లో వినియోగదారుల కోసం లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్కీ డ్రాలో భాగంగా ఎలక్ట్రికల్ స్కూటర్లు గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఏపీ జెన్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుందర్రావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు స్కూటర్ తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్లో 3 విజేతలకు బహుమతులు అందజేయడం జరిగిందన్నారు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై కూపన్లు ఇచ్చి లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులను అందజేయడం అభినందనీయమన్నారు. ప్రతి సంవత్సరం శుభమస్తు షాపింగ్ మాల్ పండుగ సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లు, బహుమతులు ప్రకటిస్తోందన్నారు. నాణ్యమైన మన్నికై వస్త్రాలను శుభమస్తు అందిస్తోందని తెలిపారు. విజయవాడకు శుభమస్తు షాపింగ్ మాల్ తలమానికమని, ఈ మాల్ మరింత దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 3 విజేతలకి బైక్లు అందించడం జరిగింది. చాలా సంతోషం. ప్రతి 1000 రూపాయల కూపన్ తీసుకున్నారు. ప్రతి సంవత్సరం శుభమస్తు షాపింగ్ వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఈ షాపింగ్లో బట్టలు నాణ్యత కానీ మోడర్నైజేషన్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. విజయవాడకి ఇది శుభమస్తు షాపింగ్ మాల్ అనేది ఒక తలమానికం అని నేను చెప్పగలను. ఇది ఇంకా ఈ సంస్థ చాలా అభివృద్ధి చెందాలని ప్రేక్షకులందరూ ఇక్కడికి వచ్చిన షాపింగ్కి వచ్చిన కొనుగోలుదారులందరూ సంతృప్తి చెందాలని. శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని లక్కీ డ్రాలో 37 బైక్లు, 2 కార్లు పెట్టడం జరిగిందన్నారు. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి బహుమతులు ఇచ్చామన్నారు. ఈ ఆఫర్లను వినియోగించుకున్న వినియోగదారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ వద్ద మార్కెట్ ధరల కంటే తక్కువకు అన్ని రకాల వస్త్రాలు లభిస్తాయన్నారు. ధర తక్కువ, నాణ్యత, మన్నిక ఎక్కువ అని తెలియజేశారు. శుభమస్తు షాపింగ్ మాల్ వారు క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా 37 బైకులు, 2 కార్లు పెట్టడం జరిగింది. దాంట్లో గెలుపొందిన వాళ్ళకి ఈరోజు విజేతలకి బహుమతులు ఇవ్వటం జరుగుతుంది, బైకులు ఇవ్వటం జరుగుతుంది విజేతలకి. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన వాళ్ళకి శుభమస్తు యాజమాన్యం తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని మన విజయవాడ కస్టమర్లందరూ వినియోగించుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మమ్మల్ని ఆదరిస్తారని శుభమస్తు షాపింగ్ మాల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. మా దగ్గర మార్కెట్లో కంటే అతి తక్కువ ధరకే ఐటెం లభిస్తాయి. తక్కువ ధరతో పాటు క్వాలిటీ కానీ నాణ్యతలో కానీ ఎటువంటి రాజీ లేకుండా అందించడం జరుగుతుంది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం పెనకడిమి గ్రామానికి చెందిన పలపాటి రూపాదేవి ఈ నెల 12వ తేదీ నుంచి కనిపించడం లేదని పెదవేగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెనకడిమి గ్రామానికి చెందిన పలపాటి రూపాదేవి, పలపాటి స్వాతి ఈ నెల 12వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయారు. పలపాటి స్వాతి మృతదేహం విజయవాడ కృష్ణా కెనాల్ వద్ద లభ్యమైంది. పలపాటి రూపాదేవి ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో రూపాదేవి కుటుంబ సభ్యులు పెదవేగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రూపాదేవి ఆచూకీ తెలిసిన వారు 9948868403, 9023316195 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారికి తగిన బహుమతి ఇస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.